శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాఘమాసం విశిష్టత. మన సనాతన ధర్మంలో కళ్యాణకారకమైన ఈ మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో చేసే కర్మఫలాలు ఎన్నో జన్మలకు లభిస్తుంది. మాఘమాసంలో స్నానం చేయడం, దానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో చేసే స్నానాలు పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం సాంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూషకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీలలోహిత పరారుణ కిరణాలు సముద్రంలో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి నుండి మార్చి వరకు సూర్యోదయానికి ముందే చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే శ్రేష్టమని చెబుతున్నారు. ఈ మాసంలో గణపతి, సూర్య తదుపరి దేవత పూజలు, వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావిలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఉదయాన్నే నదీ స్నానం చేయడం సర్వోత్తమం. మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. మృకండముని, మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే గృహస్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావి నీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, మహానది స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నది శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నానం సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఈ మాసంలో పాటించాల్సిన నియమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి పాటిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వులు తినడం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విధియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. శుద్ధ విధియ, శుద్ధ చవితి, శుద్ధ పంచమి, శుద్ధ షష్ఠి, శుద్ధ సప్తమి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, మాఘశుద్ధ పూర్ణిమ, కృష్ణ పాడ్యమి, కృష్ణ సప్తమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ చతుర్దశి, కృష్ణ అమావాస్య, ఇలా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి మొదటి నుండి ఇంత ప్రాముఖ్యత. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అని అంటారు, కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్డూ చేసి పంచిపెడతారు. ఈ రోజున డుండీరాజును ఉద్దేశించి నత్తవ్రతం పూజ చేస్తారు. ఈ విధంగా పూజించడం వలన దేవతలు సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని పూజించి రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించింది. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దంతో ఉండట. ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్టుపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. 2 చేతులతో వీణ వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని, మాలని ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను, ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయ్యింది. ఆ దేవి అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ధ సప్తమి, ఇదే సూర్య సప్తమి అని కూడా పిలువబడుతుంది. ఇదే రథ సప్తమి. సూర్యగ్రహణం దినం వలె ఇది పరమ పవిత్రమైనది. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడాకులను, అందులో రేక్కాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు
చెరుకు గడ్డతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారం కేవలం నమస్కారం చేస్తే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుగాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తునికి ఈ రోజునే శమంతకమణిని ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యేతన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపావసుంధర కోటి జన్మార్జితం పాపిం వినశ్యతి తతక్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. మాఘమానస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యప్రాప్తే దివాకరే. మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమి తిథి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. భీష్మ పితామహుణ్ణి తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారు నీటిని తర్పణంగా విడవమని చెప్పింది శాస్త్రం. తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణం విడవడమే కర్తవ్యం. ఈ విధంగా మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే. మాఘమాసంలో ఏం చెయ్యాలి? మాఘమాసంలో తప్పనిసరిగా సూర్య భగవానుడిని పూజించాలి. మాఘమాసంలో ప్రతిరోజు గీతాపారాయణ చేయడం శుభప్రదం. మాఘమాసంలో పవిత్ర నదిలో స్నానం చేయడం, మాఘమాసంలో తులసీమాతను పూజించాలనే నియమం ఉంది. మాఘమాసంలో వెచ్చని వస్త్రాలను దానం చేయడం మంచిది. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానం చేస్తే మంచిది. మాఘమాసంలో ఏం చేయకూడదు? మాఘమాసంలో తామసిక ఆహారాలను తినకూడదు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నాన్ వెజ్ తినకూడదు. మాఘమాసంలో ముల్లంగిని తినడం కూడా పూర్తిగా నిషిద్ధం. ఈ మాసంలో మొత్తం సాత్విక ఆహారాలను మాత్రమే తినాలి. ఈ నెలలో గొడవలకు దూరంగా ఉండండి. మాఘమాసంలో ఏ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి. శుభం.